ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా మన రోమన్ రీన్స్ ఇంటర్వ్యూ అయిపోయిందన్నమాట. సో, రీసెంట్‌గా అనౌన్స్ చేసినారు కదా! మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. స్టెఫనీ మెక్‌మ్యాన్‌తో మన రోమన్ రీన్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వబోతున్నారని. సో, మన స్టెఫనీ మెక్‌మ్యాన్‌తో ఆ ఇంటర్వ్యూ అనేది అయిపోయింది. ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ వీడియోని మొత్తం స్టెఫనీ మెక్‌మ్యాన్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినారన్నమాట. ఆల్‌మోస్ట్ 1 అవర్ 34 మినిట్స్ అయితే ఉంది ఆ వీడియో. సో, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడిందన్నమాట మన రోమన్ రీన్స్. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఆల్‌మోస్ట్ 1 అవర్ ఉంది గదా! ఈ వీడియో 1 అవర్ 34 మినిట్స్ ఉంది గదా! సో, ఈ వీడియోలో మెయిన్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నామన్నమాట. రోమన్ రీన్స్ దేని గురించి మాట్లాడిండు అనే విషయాల పైన. సో, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో, మీరు కొత్త అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్‌ని ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. సో, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్‌గా ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లోనే మన రేండీ ఆర్టన్‌తో మొదలెట్టినారన్నమాట. సో, రేండీ ఆర్టన్ గురించి ఏమన్నారంటే రోమన్ రీన్స్, రేండీ ఈజ్ జస్ట్ ఏ రేండీ అన్నమాట. అంటే ఇప్పుడు రేండీ ఆర్టన్ అంటే ఇంజ్యూరీ అయిపోయిన తర్వాత రిటర్న్ చేసిండు గదా! సర్వైవర్ సీరీస్‌లో రిటర్న్ చేసిండు గదా! అప్పుడు ఒక గుడ్ షేప్‌లో వచ్చిండు రేండీ ఆర్టన్. ఇంజ్యూరీ అయిపోయింది. సో, రేండీ ఆర్టన్ మునుపట్ల ఉండకపోవచ్చని చాలామంది అనుకున్నారు. బట్ ఒక గుడ్ షేప్‌లో వచ్చిండు రేండీ ఆర్టన్. అండ్ రేండీ ఆర్టన్ జంక్ ఫుడ్ గూడా తింటాడు. సో, జంక్ ఫుడ్ తిని గూడా రేండీ ఆర్టన్ ఒక గుడ్ షేప్‌లో ఉన్నాడు అని మన రేండీ ఆర్టన్ గురించి మన రోమన్ రీన్స్ అన్నారన్నమాట. అండ్ ఇప్పుడు ఓన్లీ రోమన్ రీన్స్ అనే కాదు. ఎవ్రి రెజ్లర్ రేండీ ఈజ్ జస్ట్ ఎ రేండీ అని అనేస్తారన్నమాట. సో, రేండీ ఆర్టన్ ఒక పర్ఫెక్ట్ షేప్‌లో ఉంటాడని మన రోమన్ రీన్స్ చెప్పేసిండు. అండ్ దాని తర్వాత మన స్టెఫనీ మెక్‌మ్యాన్ రోమన్ రీన్స్‌ని అడిగిందన్నమాట. సో, నీకు ఇష్టమైన జంక్ ఫుడ్ ఏంది అని అడిగితే అప్పుడు రోమన్ రీన్స్ ఏమన్నారో తెలుసా? నాకు ఎక్కువగా చాక్లెట్స్ అంటే ఇష్టం. సో, నేను ఎక్కువ చాక్లెట్స్ తింటాను. అండ్ పీనట్స్ కూడా తింటాను అని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. ఇవి ఎక్కువగా తింటాడంట జంక్ ఫుడ్‌లో. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిండు. నేనైతే ఓన్లీ జంక్ ఫుడ్‌లో భాగంగా చాక్లెట్స్ అండ్ పీనట్స్ తింటాను. ట్రిపుల్ హెచ్ మాత్రం ప్రతిరోజు ఒక పిజ్జా పీస్‌ని తింటాడు. సో, పిజ్జా పీస్‌ని ప్రతిరోజు తిన్నా సరే ట్రిపుల్ హెచ్ ఒక పర్ఫెక్ట్ షేప్‌లో ఉండే. సో, నిజానికి ట్రిపుల్ హెచ్ ప్రతిరోజు తింటాడు. పిజ్జా తినని రోజు ఉండదు మన ట్రిపుల్ హెచ్ నాకు తెలిసైతే. అయినా సరే ట్రిపుల్ హెచ్ ఒక పర్ఫెక్ట్ షేప్‌లో ఉండేవాడని మన రోమన్ రీన్స్ ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిండు. అండ్ మీరు అనొచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్‌లో లేడు కదా! అని. సో, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఎక్కువగా జిమ్ చేయట్లేదు. అండ్ మన ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్‌లో లేడు కదా! మన ట్రిపుల్ హెచ్‌కి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. అందుకని ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ కంటిన్యూ‌గా జిమ్ చేయట్లేదన్నమాట. అందుకనే ఈ షేప్‌లో ఉన్నాడు. అప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఇన్ రింగ్ యాక్షన్‌లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక పిజ్జా తినేవాడంట. ఆయన అయినా సరే అంత జంక్ ఫుడ్ తిన్నా సరే ఒక పర్ఫెక్ట్ షేప్‌లో ఉండేవాడని మన రోమన్ రీన్స్ ట్రిపుల్ హెచ్ గురించి చెప్పిండన్నమాట. అండ్ దాని తర్వాత ఇగ మన రోమన్ రీన్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడిండన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సైడ్ రిలేషన్ కాకుండా వాళ్ళ అమ్మ సైడ్ రిలేషన్స్ గురించి మాట్లాడిండన్నమాట. సో, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కువగా అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఉంటది గదా! ఇప్పుడు మన రోమన్ రీన్స్ వాళ్ళ అమ్మ ఎక్కువగా టెక్సాస్‌లో ఉండేవాళ్ళంట. సో, అక్కడ అంటే చాలా పెద్ద ఇల్లంట. ఇప్పుడు రోమన్ రీన్స్ వాళ్ళ అమ్మ ఇల్లు అంటే వాళ్ళ అమ్మమ్మ ఇల్లు చాలా పెద్దదిగా ఉండేనంట. ఒక రిచ్ పీపుల్ ఇల్లు ఎలా ఉంటదో ఆ విధంగా ఉండేదంట వాళ్ళ ఇల్లు. సో, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంట. అంటే ఏ విధంగా అంటే సమ్మర్ టైమ్‌లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీళ్ళ ఇంటికొచ్చేవాళ్ళంట. రోమన్ రీన్స్ వాళ్ళ ఇంటికొచ్చేవాళ్ళంట. అండ్ రోమన్ రీన్సే వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ రిలేటివ్స్‌ని కార్‌లో తీసుకొచ్చేవాడంట. సో, వాళ్ళతో కొంచెం టైం ఎక్కువగా గడిచిపోయేదన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్పిండు. ఆయన మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించేవాడంట. ఆయన అక్కడికెళ్లినారంట. అప్పుడు అంటే ఫస్ట్ టైమ్ వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అంటే కొంచెం నా కజిన్స్ ఎవ్వరు అనేది కొంచెం తెలిసిందంట. అండ్ అక్కడ ఎక్కువగా ఫ్రూట్స్ చెట్లుండేవంట. సో, అక్కడ ఆ జ్యూస్ అనేది తాగిండంట మన రోమన్ రీన్స్. అది అంటే టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. అంత బాగోదంట. బట్ హెల్త్‌కి చాలా మంచిదని మన రోమన్ రీన్స్ ఎక్కువగా తాగేవాడంట. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ పాల్ హెమన్ గురించి అడిగినారన్నమాట. అంటే స్టెఫనీ మెక్‌మెన్ అడిగింది. అంటే "నువ్వు పాల్ హెమన్‌తో చాలా సంవత్సరాలు వర్క్ చేసినావు. సో, నువ్వు పాల్ హేమన్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావని ఈ టైప్‌లో క్వెషన్ అడిగినప్పుడు రోమన్ రీన్స్ కొంచెం సైలెంట్ అయిపోయినారు. అంటే ఇన్ రింగ్ యాక్షన్ విషయానికొస్తే నాకు పాల్ హేమన్‌కి చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. నాకు బెస్ట్ మెమరీ ఏందంటే నా టైటిల్ విన్. సో, టైటిల్ విన్ అనేది 1316 రోజులుగా నేను చాంపియన్‌గా ఉండే అది నాకు ఒక బెస్ట్ అన్నట్టుగా మన రోమన్ రీన్స్ మాట్లాడిండు. పాల్ హేమన్ గురించి మాట్లాడితే ఒక న్యూస్ షేర్ చేసిండన్నమాట మన రోమన్ రీన్స్. అంటే వీళ్ళిద్దరూ ఫ్లైట్‌లో ఉన్నప్పుడు సౌదీ అరేబియాకి వెళ్ళే టైంలో అంట
అంటే మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా! సో, అప్పుడు సౌదీ అరేబియాకి వెళ్ళే టైంలో మన పాల్ హెమన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేవాడంట. అంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడేవాడంట. ఆయన అప్పుడు మన రోమన్ రీన్స్ మన పాల్ హెమన్‌ని గమనిస్తూ ఉండేవాడంట. అంటే పాల్ హెమన్ ఏ టైప్‌లో మాట్లాడుతున్నాడు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది చాలా గమనించేవాడంట మన రోమన్ రీన్స్. నాకు పాల్ హెమన్ చాలా హెల్ప్ చేసినాడని మన రోమన్ రీన్స్ చెప్పిండు. అండ్ నేనిప్పుడు ప్రెజెంట్ ఆ మనిషిని హేట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? అంటే నా ముందు ఫేస్ టు ఫేస్ వచ్చేంత గట్స్ ఉన్నాయి పాల్ హెమన్‌కి అని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. ఈ టైప్‌లో రోమన్ రీన్స్ ఫన్నీగా అన్నాడు. అదేం కోపంలో అనలేడన్నమాట. ఈ ఇంటర్వ్యూలో మీరు మొత్తం చూడండి, ఎక్కడ కూడా రోమన్ రీన్స్ సీరియస్‌గా కనిపించలేదు. ఫుల్ ఆన్ అంటే హ్యాపీ మోడ్‌లో ఉన్నాడన్నమాట. చిల్ మోడ్‌లో ఉన్నాడన్నమాట మన రోమన్ రీన్స్. అండ్ దాని తర్వాత రెస్సల్‌మేనియా 32 గురించి మాట్లాడినారన్నమాట. అంటే రెస్సల్‌మేనియా 32లో ట్రిపుల్ హెచ్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగినప్పుడు, అప్పుడు మన రోమన్ రీన్స్ స్టెఫనీ మెక్‌మ్యాన్‌కి స్పియర్ ఇచ్చి పడేసిండు. సో, ఔట్ ఆఫ్ నోవేర్ మన రోమన్ రీన్స్ స్టెఫనీ మెక్‌మ్యాన్‌కి స్పియర్ ఇచ్చి పడేసిండు. అండ్ ఆ మూవ్‌మెంట్ చాలా అంటే చాలా అనిపించిందంట మన స్టెఫనీ మెక్‌మ్యాన్‌కి. అండ్ ఆ టైంలో మన స్టెఫనీ మెక్‌మ్యాన్ రోమన్ రీన్స్‌తో ఎక్కువగా స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అయ్యుండే. మన ట్రిపుల్ హెచ్‌తో బ్రాల్ జరిగిన తర్వాత రాలో మన స్టెఫనీ మెక్‌మ్యాన్ రోమన్ రీన్స్ చెంప పైన బ్యాక్ టు బ్యాక్ చాలా సార్లు కొట్టిందన్నమాట చెంప పైన. అండ్ అప్పుడు మన రోమన్ రీన్స్‌కి చెవిలో ప్రాబ్లమ్ వచ్చిందంట. సో, చెవి పోటు వచ్చిందంట. అప్పుడు అలా కొట్టినప్పుడు 1, 2 సార్లు కాదు, చాలా సార్లు కొట్టింది మన స్టెఫనీ మెక్‌మ్యాన్ రోమన్ రీన్స్ చెంప పైన. అందుకనే చెవిపోటు వచ్చిందని కూడా మన రోమన్ రీన్స్ గుర్తు చేసినారన్నమాట. అండ్ ఆ మూవ్‌మెంట్స్ రోమన్ రీన్స్‌కి అండ్ స్టెఫనీ మెక్‌మ్యాన్‌కి చాలా బాగా నచ్చినాయని కూడా మన రోమన్ రీన్స్ స్టెఫనీ మెక్‌మ్యాన్ చెప్పింది. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ ఫుట్బాల్ కెరియర్ గురించి మాట్లాడినారన్నమాట. అంటే రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు ఒక ఫుట్బాల్ ప్లేయర్, మీ అందరికీ తెలిసిందే. అండ్ మన రోమన్ రీన్స్ ఫుట్బాల్ కోచ్ మాట్లాడిండన్నమాట. ఒక వీడియో కాల్ చేసినారు. మన రోమన్ రీన్స్ గురించి ఆ ఫుట్బాల్ కోచ్ మాట్లాడినారన్నమాట, డిఫెన్సివ్ కోచ్. అండ్ ఆ కోచ్ ఏమన్నారంటే రోమన్ రీన్స్ గురించి, రోమన్ రీన్స్ ఒక టఫెస్ట్ ప్లేయర్. రోమన్ రీన్స్ చాలా నేర్చుకున్నాడు. రోమన్ రీన్స్ ఒక గుడ్ ప్లేయర్ ఫుట్బాల్‌లో. అండ్ ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూలో రోమన్ రీన్స్ ఎంత పెద్ద సూపర్ స్టారో, అంటే ఫుట్బాల్‌ని కంటిన్యూ చేస్తుంటే రోమన్ రీన్స్ అంత పెద్ద స్టార్ అయ్యేవాడు ఫుట్బాల్‌లో అని కూడా ఈ కోచ్ చెప్పిండు. అండ్ రోమన్ రీన్స్ ఫుట్బాల్ ఆడేటప్పుడు చాలా క్లెవర్‌గా వర్క్ చేసేటోడు. అండ్ అంటే ఇప్పుడు టీమ్‌లో కొన్ని గొడవలు అవుతాయి కదా! ఎంతైనా అంటే ఇప్పుడు ఫుట్బాల్ అనేది ఒక వయలెన్స్ గేమ్. సో, ఈ వయలెన్స్ గేమ్‌లో ఖచ్చితంగా గొడవలనేవి జరుగుతాయి. అండ్ ఎవరినైనా కొట్టడానికి రెడీగా ఉండేవాడన్నట్టుగా ఆ కోచ్ రోమన్ రీన్స్ గురించి చెప్పిండన్నమాట. రోమన్ రీన్స్ ఎవరినైనా కొట్టగలడు. ఆ టైంలోనే, ఇప్పుడు కాదు, ఆ టైంలోనే అంటే ఒకరిని చంపడానికి కూడా వెనకాడేవాడు కాదన్నట్టుగా, చీటింగ్ చేస్తే లైక్ గొడవలు జరిగినప్పుడు ఈ టైప్‌లో రోమన్ రీన్స్ వెనకడుగేసేవాడు కాదని ఆ కోచ్ చెప్పిండన్నమాట మన రోమన్ రీన్స్ గురించి. అండ్ నిజంగా నేను రోమన్ రీన్స్‌కి కోచ్‌గా ఉండడం నాకు ఒక అచీవ్‌మెంట్ అన్నట్టుగా ఆ కోచ్ చెప్పిండన్నమాట రోమన్ రీన్స్ గురించి. సో, ఎండ్ ఆఫ్ ద డే రోమన్ రీన్స్ ఫుట్బాల్ కెరియర్ ఎండ్ అయిపోయింది. దేనివల్ల అంటే లుకీమియా వల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చింది రోమన్ రీన్స్‌కి. అండ్ ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా క్వెషన్ అడిగినారన్నమాట. సో, ఇప్పుడు నీకు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు నీకు బ్లడ్ క్యాన్సర్ అనేది తెలిసింది. అంటే నువ్వెలా ఫీల్ అయినావు? నువ్వు భయపడ్డావా? దీన్నెలా ఫేస్ చేసినావంటే, అంటే నేను దాన్ని యాక్సెప్ట్ జేసినాను. నా బాడీ బ్లడ్ క్యాన్సర్‌తో ఫైట్ జేస్తుంది అని నేను యాక్సెప్ట్ జేసినాను. నేను ఎక్కువగా భయపడలేదు. నాకు అంటే నా తోడుగా నా ఫ్యామిలీ ఉంది. మా అమ్మ నాకెక్కువ ధైర్యం జెప్పింది. అండ్ నా ఫ్యామిలీ నాకు కొంచెం తోడుగా ఉందని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. అండ్ ఫైనల్లీ ఆ బ్లడ్ క్యాన్సర్‌ని డిఫీట్ జేసినాడు. అండ్ ఇంకొకటి ఫ్యూచర్ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు రోమన్ రీన్స్‌కి ప్రాబ్లమ్ ఉంది. మెడికేషన్ ఇంకా తీసుకుంటున్నారు. రెస్సల్‌మేనియా 40 ప్రెస్ కాన్ఫరెన్స్ టైమ్‌లో చెప్పిండు. సో, ఇక్కడితో ఆ ప్రాబ్లమ్ ఎండ్ అవ్వలేదు. అంటే ప్రాబ్లమ్ అంటే పెద్దగా కాదు. సో, స్టిల్ దాంతో ఫైట్ చేస్తున్నారు మన రోమన్ రీన్స్. ఇక్కడితో ఎండ్ కాలేదని అక్కడ క్లియర్‌గా చెప్పిండు. అంటే పెద్దగా ప్రాబ్లమ్ లేదు గానీ, సో, దాని గురించి కేర్ తీసుకోవాల్సిన అవసరం రోమన్ రీన్స్‌కి ఉందని మాత్రం క్లియర్‌గా చెప్పేసిండన్నమాట మన రోమన్ రీన్స్. అంతే కాదు, మన రోమన్ రీన్స్ ఏమన్నారంటే ఈ క్యాన్సర్ చిన్న పిల్లలకు కూడా వస్తుంది. చిన్న పిల్లలు కూడా దీన్ని తట్టుకొని ఫైట్ చేస్తున్నారు. అలాంటిది నేను ఫైట్ చేయలేనా అని నేను ఫీల్ అయ్యేవాడిని అని మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. అండ్ నన్ను చూసి అంటే రోమన్ రీన్స్‌కి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఇలా నన్ను చూసి బాధపడే వాళ్ళంటే నాకు నచ్చేది కాదని మన రోమన్ రీన్స్ క్లియర్గా చెప్పిండన్నమాట. సో, ఈ వర్డ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. ఏంటంటే చిన్న పిల్లలకి వస్తుంది ఈ క్యాన్సర్, నాకొస్తే నేను తట్టుకోలేనా అని మన రోమన్ రీన్స్ చెప్పినారన్నమాట. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనిపైన మీ రియాక్షన్ కంపల్సరీ కింద కామెంట్లో మెన్షన్ చేయండి.
అండ్ దాని తర్వాత మన రోమన్ రైన్స్ వాళ్ళ ట్విన్ సన్స్ గురించి మాట్లాడిందన్నమాట. రోమన్ రైన్స్‌కి కొడుకులున్నారు కదా! ఇద్దరు కవలలు పుట్టిర్రు. సో, వాళ్ళ కొడుకుల్ని రోస్ట్ చేసేసిండన్నమాట మన రోమన్ రైన్స్. అంటే ఏమన్నాడంటే మన రోమన్ రైన్స్ అంటే వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మన రోమన్ రైన్స్ వాళ్ళ కొడుకులకి ఎంత ఏజ్ ఉందో వాళ్ళకి 7 ఏజ్ అంట. సో, మన రోమన్ రైన్స్ 7 ఇయర్స్ అప్పుడంట మన రోమన్ రైన్స్ 75 పౌండ్స్ వెయిట్ ఉండేనంట. అంటే వాళ్ళ కొడుకుల కంటే ఎక్కువగా వెయిట్ ఉన్నాడంట మన రోమన్ రైన్స్. ఇప్పుడు వాళ్ళ కొడుకులు ఏదైతే ఏజ్‌లో ఉన్నారో, ఆ ఏజ్‌లో రోమన్ రైన్స్ 75 పౌండ్స్ ఉండేవాడంట. అండ్ నేను మీ ఇద్దరిని ఈజీగా కొట్టేయగలను. మీ ఇద్దరిని ఓడించగలను అని మన రోమన్ రైన్స్ చెప్పిండు. ఏ స్టైల్‌లో చెప్పిండో తెలుసా? బ్రేక్ ఎవ్రీవన్ అండ్ ఐ లీవ్ అని మన రోమన్ రైన్స్ స్టైల్‌లో వాళ్ళ కొడుకులని రోస్ట్ చేసేసిండన్నమాట. అంటే మన రోమన్ రైన్స్ వాళ్ళ కొడుకులు మన రోమన్ రైన్స్ అంతా వెయిట్ లేరని ఒక టైప్‌లో రోస్ట్ చేసేసినాడన్నమాట మన రోమన్ రైన్స్. అండ్ మీ అందరికి తెలుసు రోమన్ రైన్స్ కిడ్స్ గురించి ఎక్కువగా మాట్లాడడు. అంటే మీరు ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడతాడు. బట్ ఈ ఇంటర్వ్యూలో వాళ్ళ కూతురు గురించి అంటే వాళ్ళ కొడుకుల గురించి మాట్లాడిందన్నమాట. మన రోమన్ రైన్స్ అంట కార్‌లో వాళ్ళ కొడుకుల్ని స్కూల్‌లో దించేస్తాడంట. అంటే రోజు డైలీ కంపల్సరీగా దించేస్తాడంట. అండ్ వాళ్ళ డాటర్ కూడా కార్ నడుపుతదంట. డైరెక్ట్‌గా అంటే తన ఓన్‌గా కార్ తీసుకొని కాలేజ్‌కి వెళ్తదని మన రోమన్ రైన్స్ చెప్పిండన్నమాట. అండ్ మన రోమన్ రైన్స్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్‌ని యూజ్ చేస్తాడంట. రైట్ హ్యాండ్‌ని ఇట్లా డైరెక్ట్‌గా ఇట్లా పక్కన పెట్టి పడేస్తాడంట. ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్‌ని యూజ్ చేస్తాడంట మన రోమన్ రైన్స్. అండ్ దాని తర్వాత స్టెఫనీ మెక్‌మ్యాన్ కూడా ఇదే చెప్పింది. ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్‌నే యూజ్ చేస్తానని కార్ డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ దాని తర్వాత మన రోమన్ రైన్స్ కంఫర్టబుల్ అండ్ అన్‌కంఫర్టబుల్ గురించి మాట్లాడిందన్నమాట. అండ్ మన రోమన్ రైన్స్ ఫస్ట్ టైమ్ ఎఫ్‌సీడబ్ల్యూలో అడుగుపెట్టినప్పుడు మన రోమన్ రైన్స్ ఏ విధంగా వచ్చిండు? అండర్‌వేర్‌తో వచ్చిండు. అంటే ఇప్పుడు నార్మల్‌గా రెజ్లర్స్ ఎక్కువగా అండర్‌వేర్‌తో ఉంటారు. అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం పాంట్స్ ఏసుకొస్తున్నారన్నమాట. అంటే మన రోమన్ రైన్స్ కెరియర్ స్టార్టింగ్‌లో అండర్‌వేర్ ఏసుకొచ్చిండు. ఎఫ్‌సీడబ్ల్యూలో వచ్చినప్పుడు మన రోమన్ రైన్స్ అండర్‌వేర్ ఏసుకొని వచ్చిండన్నమాట. అండ్ ఇప్పుడు అది చూడడానికి నాకు అంతగా మంచిగా అనిపియదు. అంటే ఏదోలా అనిపిస్తది అలా చూస్తే నన్ను నేను అండర్‌వేర్‌లో చూస్తే నాకు ఏదోలా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అంటే దాని తర్వాత నేను షీల్డ్ గేర్‌లో వచ్చినాను. సో, షీల్డ్ గెటప్‌లో వచ్చినాను. అప్పుడు నాకు కొంచెం అనిపించింది. సో, ఫుల్ డ్రెస్‌లో ఉండే. అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా కూడా నేను ఫుల్ డ్రెస్‌లోనే ఉన్నాను. అండ్ ఇప్పుడు షర్ట్ తీసేసి ఫైట్ చేస్తున్నాను. బట్ ఆ అండర్‌వేర్‌లో రావడం అనేది నాకు కొంచెం మంచిగా అనిపించలేదన్నట్టుగా మన రోమన్ రైన్స్ చెప్పిండన్నమాట. అండ్ ఎప్పుడైతే షీల్డ్‌గా వచ్చిండో సో, అప్పుడు తను కంఫర్టబుల్‌గా ఫీల్ అయిండంట. అండ్ దాని తర్వాత మన రోమన్ రైన్స్ తన గాడ్ గురించి మాట్లాడిండన్నమాట. ఏం జరిగినా సరే, ఈ సృష్టిలో ఏం జరిగినా సరే ప్రతి ఒక్కటి గాడ్ ప్లానే. సో, మొత్తం అంటే దేవుడే క్రియేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నాకు క్రిస్టియన్ సో, వేరే వాళ్ళకి ఇప్పుడు వేరే రిలీజియన్ ఉంటది. ముస్లిం వాళ్ళుంటారు. సో, వాళ్ళకి వాళ్ళ గాడు. నేనెక్కువగా దేవుడిని నమ్ముతాను. అంటే ఇది మొత్తం నడిచేదంతా దేవునితోనే అని నేను నమ్ముతాను. అండ్ ఏదైనా సరే ప్రతి ఒక్క స్క్రిప్ట్ మొత్తం దేవునిదే అన్నట్టుగా మన రోమన్ రైన్స్ చెప్పిండన్నమాట. అండ్ ఇప్పుడు మన రోమన్ రైన్స్ అయితే ఎక్కువగా దేవుడిని నమ్ముతాడు. బట్ ఒక మెంబర్ ఉన్నాడు షీల్డ్ బ్రదర్స్‌లో. ఒక షీల్డ్ మెంబర్ అస్సలు దేవుడిని నమ్మడన్నమాట. రోమన్ రైన్స్ అయితే దేవుడిని నమ్ముతాడు. బట్ ఆ షీల్డ్ బ్రదర్స్‌లో ఒక మెంబర్ మాత్రం దేవుడిని అస్సలు నమ్మడు. ఆ సూపర్ స్టార్ నేమ్ మీకు తెలిస్తే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మన రోమన్ రైన్స్ అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడిండన్నమాట. ఇప్పుడు చాలా మంది నేను హాలీవుడ్‌కి వెళ్తాను అని అనుకుంటున్నారు. సో, చూడండి ఐయామ్ ఆల్‌వేస్ గోనా బి ఎ రోమన్ రైన్స్. అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ నాకు చాలా ఇచ్చింది. అండ్ నేను ఇప్పుడే హాలీవుడ్‌కి వెళ్ళి మొత్తం ఇక డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెడతా అని నేనేం చెప్పలేదు. సో, నేను డబ్ల్యూడబ్ల్యూఈలోనూ ఉంటాను. డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తాను. అండ్ ఇప్పుడు హాలీవుడ్ కోసం మొత్తానికే నేను డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెట్టి హాలీవుడ్‌లోకి వెళ్ళను అని మన రోమన్ రైన్స్ చెప్పిండు. బట్ ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రెస్సల్ మేనియా తర్వాత మన రోమన్ రైన్స్ ఇగ మొత్తం హాలీవుడ్‌లో కనిపిస్తారు. డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిటైర్మెంట్ తీసుకుంటారని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం ఇక్కడ రోమన్ రైన్స్ క్లారిటీ ఇచ్చేసిండన్నమాట. ఓన్లీ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని మొత్తం ఇడిచిపెట్టి హాలీవుడ్‌కి ఎళ్ళాడంట. డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తాడంట. ఎట్ ద సేమ్ టైమ్ హాలీవుడ్‌లో గూడా అడుగు పెడతాడు అని వర్క్ చేస్తాడు అని మన రోమన్ రైన్స్ క్లియర్‌గా చెప్పేసిండు. ఇది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మీరేమంటారు ఈ గుడ్ న్యూస్ పైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, రోమన్ రైన్స్ అయితే క్లియర్‌గా చెప్పిండు నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ అని. అండ్ దాని తర్వాత మన రోమన్ రైన్స్ విన్స్ మెక్‌మ్యాన్ గురించి మాట్లాడిండన్నమాట. సో, విన్స్ మెక్‌మ్యాన్ గురించి మన రోమన్ రైన్స్ అండ్ స్టెఫనీ మెక్‌మ్యాన్ ఇద్దరు జోక్ చేసినారన్నమాట.
అంటే మన విన్స్ మెక్‌మ్యాన్ కొన్ని వర్డ్స్‌ని బ్యాన్ చేసేవాడు. అంటే వయలెన్స్ అనే పదాలని బ్యాన్ చేసేవాడంట డబ్ల్యూడబ్ల్యూఈలో. సో వయలెంట్ అనే వర్డ్‌ని యూజ్ చేయకూడదు డబ్ల్యూడబ్ల్యూఈలో. అలాంటి వర్డ్స్‌ని బ్యాన్ చేసేవాడు అని మన రోమన్ రీన్స్, స్టెఫనీ మెక్‌మ్యాన్ అని చెప్పినారన్నమాట. అండ్ దాని తర్వాత మన రోమన్ రీన్స్ ఏమన్నారంటే, నేను బిగ్ డాగ్‌గా ఉన్నప్పుడు కొన్ని ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేటోడిని. అప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటోడు విన్స్ మెక్‌మ్యాన్. ఏమని చెప్పిండంటే, "నువ్వు అలాంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకు. అసలు బాగోదు" అని మన విన్స్ మెక్‌మ్యాన్ చెప్పిండంట. డైరెక్ట్‌గా చెప్పిండంట మన రోమన్ రీన్స్‌కి. బట్ ఇప్పుడు యాస్ ఎ ట్రైబల్ చీఫ్‌గా మన రోమన్ రీన్స్ మారిన తర్వాత తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కోసమే చాలా మంది చూస్తున్నారన్నమాట. మీరు స్క్రీన్ మీద చూడండి. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడో యాస్ ఎ ట్రైబల్ చీఫ్‌గా మారిన తర్వాత మన రోమన్ రీన్స్. అంటే పర్ఫెక్ట్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పిండన్నమాట మన రోమన్ రీన్స్. అంటే సడెన్‌గా బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయినప్పుడు నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. సో వేరే లెవెల్‌లో ఉంటాయని మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పేసిండన్నమాట. సో ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఇస్తాడు రోమన్ రీన్స్. సో నిజంగా బాగుంటాయి. దీని గురించి మాట్లాడిండన్నమాట. అండ్ దాని తర్వాత వాళ్ళ కజిన్ గురించి మాట్లాడిండు. జే అండ్ జిమ్మీ గురించి. సో వాళ్ళిప్పుడు చాలా చాలా మంచి పేరు సంపాదిస్తున్నారు. అండ్ నాకు తెలిసి బ్లడ్ లైన్ కంటిన్యూ అవుతదన్నట్టుగా కూడా మన రోమన్ రీన్స్ చెప్పిండన్నమాట. అండ్ నేను నా శాయశక్తులా ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తాను అని మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పేసిండు. సో ఇవన్నమాట ఈ ఇంటర్వ్యూలో మన రోమన్ రీన్స్ మాట్లాడిన మెయిన్ టాపిక్స్. సో ఇవి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సో ఇంకా చాలా ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 34 మినిట్స్ ఉంది ఆ ఇంటర్వ్యూ. ఇక మీరే అర్థం చేసుకోండి. సో మెయిన్ టాపిక్స్ మొత్తం చెప్పేసినాను. అండ్ మీకెలా అనిపించింది ఈ వీడియో? సో ఫైనల్లీ మన రోమన్ రీన్స్ ఒక గుడ్ న్యూస్ అయితే అందజేసినాడు ఫ్యాన్స్ అందరికి. సో రోమన్ రీన్స్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెట్టి వెళ్ళడంట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వెళ్ళడంట. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఫ్యాన్స్ అందరికి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.